హలో అండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగను అందరూ హ్యాపీగా, సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉగాది రోజు మీ అందరి ముందుకు ఎందుకు వచ్చాను అంటే, ఈ ఉగాది మనకి చాలా స్పెషల్ అండి. చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పొచ్చు. ఏంటి అంటే, అది కూడా ఉగాది రోజు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ పని ఆరంభించినా కూడా మనందరికీ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఉగాది రోజు అంటే నూతన సంవత్సరం రోజు చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు కదా. అలాంటి మంచి మాకు కూడా జరగాలి అని చెప్పేసి ఇవాళ మీ అందరితో ఒక విషయం పంచుకోవాలని మీ అందరి ముందుకు వచ్చాను. ఇంట్లో నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్న ప్రతి క్లయింట్, ప్రతి కస్టమరు మనతోటే ఉన్నారండి. అది నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే అది చాలా మందికి రాసి పెట్టి ఉండాలండి. 15-16 సంవత్సరాల నుంచి ఒకటే క్లయింట్స్ మనల్ని అంటిపెట్టుకొని ఉన్నారు అంటే నిజంగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదమే అని చెప్పాలి. మీకు చెప్తున్నాననే కానీ ఎమోషన్ అనేది ఆగట్లేదండి. అంటే కష్టాలు అనేవి గుర్తొస్తున్నప్పుడు అలా వచ్చేస్తాయి. కానీ ఈ ఉగాది రోజైతే అవేమీ నేను గుర్తు తెచ్చుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఉగాదిలో మనము ఏదైతే చేదు ఉందో ఆ చేదు అనుభవాలన్నీ తీసేసి మీ అందరికీ ఈరోజు ఒక గుడ్ న్యూస్తో వచ్చేసాను. అవన్నీ దాటుకుంటూ మనము కోకాపేటకు వచ్చి 3 ఇయర్స్ అయిందండి. అసలు 3 ఇయర్స్ ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. బట్ మనం ఈ 3 ఇయర్స్ అయిన సందర్భంగా 3rd యానివర్సరీ జరుపుకుంటున్నామండి. 3rd యానివర్సరీ కూడా మీకు కూడా తెలుసు, మనం ఏ యానివర్సరీ కానీ, ఏ ఎక్స్పో పెట్టినా, ఏ ఎగ్జిబిషన్ పెట్టినా ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. దానికి అసలు సాక్ష్యాలు కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఆ సాక్ష్యాలు కూడా అంతే. అసలు లాస్ట్ టైం ఎగ్జిబిషన్ అయితే అసలు సూపర్ డూపర్ హిట్ అయింది. మనము హోటల్ శుభంలో పెట్టాం కాబట్టి లాస్ట్ టైము అక్కడ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ క్యూ ఆగిపోయిందండి. అసలు నమ్మరు, అక్కడ ఎవరైతే మనము హోటల్ తీసుకున్నామో ఆ హోటల్ ఎండి వాళ్ళతో సహా అందరూ షాక్లో ఉన్నారు. అంటే మన బొటికి ఎంతమంది ట్రస్ట్ చేసి ఉన్నారో ఆ రోజు అక్కడ ఏమంటారు, మీ అందరి రూపంలో నాకు కనిపించింది. మీ ప్రేమ, ఆప్యాయత అంటారు చూడండి, అవన్నీ నాకు కనిపించాయి. అంతే ఆదరణతోటి ఈ ఎగ్జిబిషన్ అంటే మీకు రివీల్ చేసేస్తున్నాను కదండి. ఈ మనకి మే 10-11 అంటే 10th and 11th సాటర్డే సండే అందరికీ కూడా అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి, అందులో కూడా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత హ్యాపీగా వచ్చి మీరు షాపింగ్ చేసుకోవాలి. అండ్ మా యానివర్సరీ సెలబ్రేషన్స్ భాగంగా మీరు కూడా మాతో భాగస్వాములయ్యి మా సెలబ్రేషన్ని ఇంకా గ్రాండ్గా చేయాలి అనుకుంటున్నాను. సో మనము రివీల్ చేసేద్దామండి మన ఎగ్జిబిషన్ని. ఎస్, ఇంకొకటి మీకు ఆల్రెడీ తెలుసు కదా, మన కొత్త పేజ్ అసలు ఏమంటారు, ఇంకొక స్టెప్ అండి. మనం ఇంకొక స్టెప్ వేసామని చెప్పాలి ఎస్డిబి లక్స్ తోటి. మనకి ఎస్డిబి లక్స్ అండ్ సునీత డిజైనర్ బొటిక్ రెండు కలిపి మనము మెగా యానివర్సరీ ఎక్స్పో అండి. మెగా యానివర్సరీ ఎక్స్పో మనము యానివర్సరీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దానిలో వచ్చేసి ఎంటైర్ స్టాక్ మీద మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ అప్ టు 50% అండి. అప్ టు 50-60% కూడా ఉన్నాయి. వాటిల్లో అప్ టు 50-60%లో చాలా శారీస్ ఉన్నాయి. వాటిలో వచ్చేసి డిస్కౌంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఆఫర్ అండి. ఇది నేను నా యానివర్సరీ అంటే లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో ఇవన్నీ మనం ఇచ్చాం కదా, బట్ ఇది నా యానివర్సరీ సందర్భంగా సునీత డిజైనర్ బొటిక్ యానివర్సరీ అండ్ ఎస్డిబి లక్స్ లాంచ్ సందర్భంగా మీ అందరికీ నేను ఇస్తున్న ఒక చిన్న గిఫ్ట్ అనమాట. అదేంటి అంటే 20,000 పర్చేస్ చేసిన వాళ్ళకి 3,000 వర్త్ సెలబ్రిటీ శారీ ఎందుకన్నామంటే అది మనం స్పెషల్గా చేయించుకుంటున్నామండి. ఎక్కడ అంటే మనం బనారస్ వెళ్ళాం కదా లాస్ట్ టైం, ఆ బనారస్లో మనం స్పెషల్గా ఆ శారీని రీక్రియేట్ చేసుకున్నాం. అంటే సేమ్ శారీని మనం బనారస్లో తయారు చేయించుకుంటున్నాం. ఆ శారీస్ని మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం. అసలు గిఫ్ట్గా కూడా ఎలా ఇస్తున్నామంటే మీకు అసలు నెక్స్ట్ వీడియోస్ చూడండి, అసలు మతిపోతాయి అనమాట, కళ్ళు పోతాయి. అంటే అన్ని ఆఫర్స్, అన్ని శారీస్ ఇప్పటి వరకు కూడా మనం ఎగ్జిబిషన్కి ఏ శారీస్ తీసుకొచ్చాము అనేది రివీల్ కూడా చేయలేదండి. ఇక ఈ రోజు మనం ఉగాది రోజు మనం ఈ ఏమంటారు, ఈ ఎగ్జిబిషన్ బ్రోచర్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అన్నీ కూడా ఎగ్జిబిషన్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ డైలీ అప్డేట్ అవుతాయండి. సో మీరు మా బొటిక్ మీద మాత్రం కన్నేసి ఉంచండి. ఏ మాత్రం మిస్ అయ్యారంటే మంచి మంచి ఆఫర్లు, ఇంకొకటి ఏంటంటే మంచి మంచి శారీస్ మిస్ అవుతారు. మళ్ళీ మీరు ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఆ శారీ చూపిస్తే మేము ఎక్కడుందో కూడా కనిపెట్టాలి కదా. అందుకని చెప్పేసి మీరు మా పేజీ మీద అండ్ ఎస్డిబి లక్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10th and 11th అండి. మార్నింగ్ 8 o'clockకే ఓపెన్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా
చాలా హడావుడి అయిపోయింది. ఇంకొకటి ఈసారి బిల్ కౌంటర్స్ కూడా పెంచామండి. లాస్ట్ టైం 3 కౌంటర్స్ పెట్టాము, సరిపోలేదు. ఈసారి మీకు మినిమంలో మినిమం 6 to 8 కౌంటర్స్ ఓపెన్ అవుతాయండి. సో మీకు బిల్లింగ్ దగ్గర కూడా ఎక్కడ కూడా లేట్ చేయము, అసలు ప్రామిస్ చేస్తున్నాం లేట్ చేయమని. ఎందుకంటే మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంటేనే కదా మనకి లోటుపాట్లు ఏంటి అనేది తెలుస్తాయి. సో లాస్ట్ టైం ఏవైతే చిన్న చిన్న మిస్టేకులు జరిగినాయో అవన్నీ ఈసారి జరగకుండా చూసుకుంటాము అండి. సో మన ఎస్డిబి లక్స్ని కూడా మిస్ అవ్వకండి, మీరు ఫాలో అవ్వండి ఇప్పుడే. ఎందుకంటే దీనిలో మన సునీత డిజైనర్ బొటిక్ పేజ్లోవి అండ్ ఎస్డిబి లక్స్లోవి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. సో మీరు ఇది ఫాలో అవ్వడం మర్చిపోయారంటే ఇక్కడ మంచి మంచి డిజైనర్ కలెక్షన్ అంతా మిస్ అవుతారండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడ, మీకు తెలుసు మన స్టోర్ అసలే చిన్నది, మనం తెచ్చే స్టాక్ ఏమో వేల చీరలు, ఆల్మోస్ట్ ఒక 20,000 వెరైటీస్ ఆఫ్ శారీస్ తెచ్చానండి నేను. నమ్మరు మీరు, అసలు ఎంత తిరిగాను అంటే నేను ప్రీవియస్గా ఎక్కడ వీడియోలో చూపించినవి, ఎక్కడ ఎగ్జిబిషన్లో లేని శారీస్ తేయడానికి నా బ్రెయిన్ని అంత షార్ప్ చేసుకొని మరి 3 days ప్రతి చోట 3 to 4 days ఉండి మరి మనం పర్చేస్ చేసి వచ్చాం. అలాంటి శారీస్ ఉన్నాయి. ప్లేస్ వచ్చే మన బొటిక్లో ప్లేస్ సరిపోదు కాబట్టి అందరికీ కన్వీనియంట్ ఉండాలి అని చెప్పేసి మనము మన బొటిక్ పక్కనే కోకాపేట మెయిన్ రోడ్లో ఉంటుందండి శుభం హోటల్, శుభం ప్యాలెస్, చాలా పెద్దగా ఉంటుంది. పోయినసారి మనం ఒకటే ఫ్లోర్లో తీసుకున్నాం, ఈసారి మనం 2 floors, అంటే మన స్టాక్ అంత ఉందని అర్థం చేసుకోండి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు, 2 floors మనము స్టాక్ అనేది పెడుతున్నాము అందరూ కూడా. ఇప్పుడు మెయిన్ నేను ఎగ్జిబిషన్ రివీల్ చేయడం వరకు చేశాను, కానీ మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇది మీరు అబ్రాడ్లో ఉండనివ్వండి, అదర్ స్టేట్లో ఉండనివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేయాల్సింది మీ బాధ్యతే అండి. ఎందుకంటే మనం చాలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లకు కూడా వెళ్ళము, ఏమంటారు నోటి మాటే మన అడ్వర్టైజ్మెంట్ అండి. ఇప్పటి వరకు అదే ఫాలో అవుతూ వచ్చాము. సో ఇప్పుడు కూడా మనం అదే ఫాలో అవుతాం. మీ దగ్గర నుంచి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి, లోకల్లో వాళ్ళకి, అదర్ స్టేట్స్లో వాళ్ళకి, అదర్ కంట్రీల్లో వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే నేను లాస్ట్ టైము మనకి వైఫై సపోర్ట్ చేయక వీడియో కాల్స్ కూడా తీసుకోలేదండి. ఈసారి వైఫైని కూడా సెట్ చేసుకుంటున్నాను, వీడియో కాల్స్లో కూడా మీకు ఇస్తాను. సో ప్రామిస్ చేస్తున్నాను అనమాట, ఈసారి టీమ్ని పెంచుతాను, బిల్లింగ్ పెంచుతాను, అండ్ వైఫై కూడా కరెక్ట్ చేస్తున్నానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి మీరు మీ వంతుగా ఈ మన ఎగ్జిబిషన్ని అండ్ మన ఎస్డిబి లక్స్ అనే పేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నాతో పాటు మీ అందరూ జాయిన్ అవుతేనే ఇది మనం సక్సెస్ చేయగలమండి. ఇదండి మన ఉగాది రోజు మనం చేయాలనుకున్న పని. సో మీ అందరికీ కూడా ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.